క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 46వ సంకీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని బిడ్డలారా, ప్రభు వలన కలిగిన ఈ నిశ్చయత మన భయాలను సమస్యలన్నిటి విషయం చూచుకుంటుంది. దేవుడే మనకు ఆశ్రయము. ఆయన మనలను దాగుకొన చేస్తాడు. ఆయనే మన బలం. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. తుఫాను రేగింది, యుద్ధం తీవ్రతరమైంది. ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి మనం దాక్కోవాలి. దాక్కోవడం పాపం కాదు, కానీ దాక్కొని ఉండటం మాత్రం పాపం. మనకు సహాయం చేయడానికే దేవుడు మనలను దాచిపెడుతున్నాడు. ఆ తర్వాత మనం పోరాటానికి వెళ్ళి ఆ తుఫానును ఎదుర్కోగలం. ఇది తప్పించుకోవడం కాదు, కానీ ఇదొక నూతన శక్తినిస్తుంది. ప్రియులారా, శ్రమ అను మాటకు పాత నిబంధనలో 21 రకాల హెబ్రీ పదాలు ఉన్నాయి. ఇక్కడ శ్రమ అను మాటకు ఇబ్బందికర స్థితిలో అనే భావం ఉంది. నేడు నీవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళుమని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, మనం తప్పించుకోవడం కోసం ఆయన వద్దకు వెళ్ళొద్దు. ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, నేను యుద్ధానికి వెళ్ళగోరుతున్నాను, నేను నా పనికి వెళ్ళగోరుచున్నాను, జీవిత భారాలను నేను మోయగోరుచున్నాను, అందుకు నాకు నీ శక్తి అవసరం అని ఆయనకు ప్రార్థించు. అప్పుడే 1వ వచనములో మనం చదువుకున్న భాగం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అనేటువంటి అద్భుత వాగ్దానం నీకు అన్వయించబడుతుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు నీకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నప్పుడు నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళు. ఆయన పాదాల చెంత మోకరిల్లు, ప్రార్థించు. దేవుడు నీకు ఆశ్రయమును దుర్గముగా ఉన్నాడు. దేవుని కాపుదల నీకెప్పుడూ ఉంటుంది. ఎందుకనగా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగేటువంటి కృప మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానమునివ్వండి. తండ్రి, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపహస్తమునుంచండి. తండ్రి, దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించి నీ పరలోకపు ఆశీర్వాదములు వెండుగా వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలు ఉన్నారు. తండ్రి, వారి మీద నూతన ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి. తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి నాయనా. వారి ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడుగా ఉండండి. తండ్రి, ఎంతోమంది వారి యొక్క కుటుంబ అవసరతల నిమిత్తమై, వ్యక్తిగత అవసరతల నిమిత్తమై చేస్తున్న ప్రతి విజ్ఞాపన మీరు అంగీకరించండి.
ప్రతి కుటుంబములో శాంతి సమాధానమును అనుగ్రహించుమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.